ఇప్పుడు మీరు ప్రకృతి వైద్యము అని అన్నారు కదా, చాలామంది ఏమనుకుంటారంటే ప్రకృతి వైద్యం అనగానే ఆకు రసం కానీ, లేకపోతే ఏదో ఒక కషాయం తీసుకోవడం కానీ, లేకపోతే ఇంకేదో భస్మం పూసుకోవడం కానీ, లేకపోతే ఏదో ఒక స్నానం చేయడం కానీ, ఏమంటారు దాన్ని పసరిక మందులు అంటారు కదా, పసరు పోసి మందులు వేయడం కానీ, ఇలాంటివన్నీ ప్రకృతి వైద్యము అనేసి అని అనుకుంటారు. కానీ అది కాదు. ప్రకృతి వైద్యము అని అంటే ఎటువంటి మూలికలు కానీ, ఎటువంటి మందులు కానీ లేకుండా చేసేటటువంటి వైద్యమే ప్రకృతి వైద్యం అన్నమాట. అంటే ప్రకృతిలో మనకు ఉన్నటువంటి పంచమహాభూతాలని ఉపయోగించి పంచమహాభూతాలతోటి అనుసంధానం చేసుకుని చేసేటటువంటి వైద్యం ప్రకృతి వైద్యం. అంతేగాని పసర్లు పోయడం కానీ, లేకపోతే ఇంకేదోని అందరూ ప్రకృతి వైద్యము అనేసి అని అనుకుంటారు. దానికి దీనికి చాలా తేడా ఉంది. ఇదేంటి అని అంటే ప్రకృతి వైద్యంలో ముఖ్యంగా మన శరీరంలో ఉన్నటువంటి వాటన్నిటిని ఎలిమినేషన్ చేయడం అనేటటువంటి ప్రక్రియ ఉంటుంది. ఎందుకంటే పంచమహాభూతాలంటే భూ జల అప వాయురగ్ని. ఈ పంచమహాభూతాలంటే భూమి, జలము, శూన్యం. అప అంటే శూన్యం అన్నమాట. భూ జల అప వాయు అంటే వాయువుతోటి చికిత్స, అగ్ని సూర్యరశ్మితో చేసేటటువంటి చికిత్స. ఈ పంచమహాభూతాలతో చేసే చికిత్స ప్రకృతి వైద్యం. అంతేగాని దీని లోపల పసరు మందులు పోయడం కానీ, లేకపోతే కషాయాలు నూరి పోయడం కానీ, ఇంకే ఇతరత్ర ఏమీ ఉండదు. దానికి దీనికి చాలా తేడా ఉంది. అందరూ అది ఇది ఒకటే అనుకుంటారు, కానీ కాదు. ఇది మా దగ్గర ఎలా ఉంటుందంటే ప్రకృతి వైద్యంలో ఏదైనా ఎలిమినేషన్, శరీరంలో ఉన్న మలిన పదార్థాలన్నీ బయటికి పంపించేస్తే ఆటోమేటిక్గా మనకి రావాల్సినంతటి ఇమ్యూనిటీ వస్తుందన్నమాట. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. మలినాలుంటే రోగ నిరోధక శక్తి రాదు. సో మలినాలన్నింటినీ బయటికి పంపించడానికి ఈ సాధనాలు ఉపయోగిస్తామన్నమాట.